ఇదిగోండి ఈరోజైతే మా పెద్ద అబ్బాయిది అయితే పుట్టినరోజు అండి. మా పిల్లలైతే గిఫ్ట్ అయితే ఇస్తున్నారండి. వాచ్లు అయితే బుక్ చేశాను మీషోలో. అవి అయితే ఇద్దరికి వాళ్ళ తమ్ముడికేమో మా చిన్నపిల్ల, వాళ్ళతో పెద్ద తమ్ముడికేమో మా పెద్ద పిల్ల అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నానండి. ఇదిగోండి చూడండి, మా పెద్ద పిల్లడిదేమో బ్లాక్, మా చిన్నపిల్లడిదేమో ఆరెంజ్ కలర్. చూడండి చక్కగా చాలా బాగున్నాయి వాచ్లు అయితే. మా పెద్ద అబ్బాయికి అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మీరైతే మనస్ఫూర్తిగా అయితే మా అబ్బాయిని అయితే దీవించండి. మా ఇంట్లో ఎవరు పుట్టినరోజు అయినా సరే, పెద్దవాళ్ళ పుట్టినరోజు అయినా చిన్నవాళ్ళ పుట్టినరోజు అయితే అయినా కానీ ఇద్దరు పిల్లలకే చేసుకుంటారండి ఒకసారి. ఇవ్వండి ఇక్కడైతే నేనైతే మా అమ్మవాడి ఇంటికి అయితే వెళ్తున్నాను. మా అమ్మవాళ్ళ ఇంటికి, మా మేనల్లుళ్ళకి అయితే యాపిల్స్కాయలు అయితే కొంటున్నానండి ఈ కొట్టు దగ్గర అయితే. చూడండి కొట్టు దగ్గర పువ్వులు, చామంతి పువ్వులు, బంతి పువ్వు దండలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు భవానీలు మారేసుకుంటారు కదండి, అందుకని అయితే ఎక్కువగా చామంతి పువ్వులు, బంతి పువ్వులు అవి పట్టుకెళ్తారు కదా పూజకి. అందుకని అయితే ఎక్కువగా ఈ షాప్లో పువ్వులు, ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయండి. 100 రూపాయలకి అయితే 5 కాయలు వేసింది మా అమ్మగారు. అదిగోండి కాయలు అయితే. ఇదిగోండి ఇక్కడైతే మేము పనికైతే వచ్చేసాం. చూడండి మా వాళ్ళందరూ అయితే నూడుతున్నారు నారు. మొన్న అయితే ఆ పందిరైతే తీసాం కదా, ఈరోజైతే ఇదండి. మా మేనగోడలు అయితే పాట అయితే పాడుతుంది. చూడండి రియాన్సీ. ఇదిగోండి చూడండి ఇక్కడైతే చూడండి ఏయో పిచ్చుకలు అంట. ఈ పిచ్చుకల పేరు అయితే మీకు తెలిసినట్టయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ పిచ్చుకల్లో పెద్ద పిచ్చుకలు ఉంటాయి కదా, అలాగైతే ఉన్నాయండి ఈ పిచ్చుకలు. చక్కగా బాగున్నాయి, గోధుమ కలర్లో అయితే ఉన్నాయండి. చూడండి అవి అయితే మేము అన్నం తిని పాడైతే అవి అయితే ఏరుకుని తింటున్నాయండి. చూడండి చక్కగా ఆడుకుంటా తింటున్నాయి పిచ్చుకలు అయితే. ఐదు పిచ్చుకలు అయితే ఉన్నాయండి. ఇందాకైతే చాలా పిచ్చుకలు ఉన్నాయి, అప్పుడైతే నేను వీడియో తీయలేదు. చూడండి ఇవ్వండి ఇక్కడైతే ఒకటి ఉంది గడ్డి, అక్కడ ఉన్న అన్నం మెతుకులు అయితే తింటున్నాయండి పిచ్చుకలు. ఇవ్వండి ఆ చివరున్న పందిరైతే మా వాడైతే మోతున్నాము. కొంతమంది అయితే మోతున్నారు, కొంతమంది అయితే మేమైతే ఇక్కడ నూడుతున్నామండి. ఇదిగోండి ఈ పందిరైతే ఈరోజు పూర్తయిపోద్ది. నిన్న ఈరోజు అయితే ఈ పందిరైతే పూర్తయిపోద్ది. ఎందుకంటే మాకు 3 రోజులు అయితే సెలవు ఇచ్చారు చిన్న పని ఉండటం వల్ల రైతులకి. అదిగోండి ఈ పందిరి ఆ పందిరి అయితే ఎల్లుండి అయితే మేమైతే తీసి బయటెట్టేస్తాం సోమవారం అయితే. ఇవన్నీ చూడండి ఎంత చక్కగా ఉందో నారు నూటింది. నిన్న ఈరోజు నూటిందండి ఇదైతే. మా వాడైతే పాపం కష్టపడి మోతున్నారు ఎండలో. చూడండి ఎలా మోతున్నారు. ఇదంతా చూడండి నారు చక్కగా చిన్న మొక్కలు ఎలా చక్కగా బతికినాయి. మాకైతే చక్కగా పల్లెటూరులో ఇలాగా మేము పనులు చేసుకుంటూ ఉంటాము. సరదాగా చక్కగా రోజంతా అలాగైతే గడిచిపోద్ది. మేమైతే నూడుతున్నామండి. మేమైతే 4 మనుషులు అయితే నూడుతున్నాం. నేను, మా అత్తగారు, మా చిన్నమ్మ మేమైతే నూడుతున్నాము. చూడండి